డిబేట్లో వాదులాట ఉంటుంది కానీ శుభాకాంక్షలతో మొదలెడదాం. చంద్రబాబు గారి విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఐ థింక్ పులివెందుల పక్కన జమలమాడు అనుకుంటా, మీ కోటలన్నీ బద్దలు కాబోతున్నాయి, రెడీగా ఉండండి. కీర్తన్ గారు చెప్తున్నారు. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు సార్. వీళ్ళు కళలు కంటా ఉంటారు సార్, రాత్రి నిద్రపోయి కళలు కంటా ఉంటారు. ఆ కళల్లో పవన్ కళ్యాణ్ గారిని సినిమాలోనో లేకపోతే చూసుకోవాల్సింది. ఎవరు పగటి కళలు కంటారో ఉండండి కీర్తన గారు, ఎవరు పగటి కళలు కంటారో, ఎవరు ఏ విధంగా సినిమాలలో సీఎం వేషం వేసుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఒక సీఎం పదవి కావాలంటే, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా కావాలంటే ఎంత కృషి ఉంటుంది, ఎంత పట్టుదల ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ప్రజల అవసరాలను ఏ విధంగా తెలుసుకోవాలో ముందు చంద్రబాబు గారి కృషిని, పవన్ కళ్యాణ్ పట్టుదలని మీరు గమనించలేదా? నేను మళ్ళీ చెప్తున్నా, రీఇటరేట్, చంద్రబాబు గారి కృషిని, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలని మీరు గమనించలేదా అని అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి కృషి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు వచ్చిన తీర్పు 17A అనే దాన్ని అడ్డం పెట్టుకొని స్క్రాచ్ చేసుకొని, నేను ఏం చేయలేదు, నాకు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి ఉన్నా, నేను నిజాయితీగా సంపాదించానని కోర్టులను ప్రజలను మభ్యపెట్టాలని ఏదైతే కోర్టులలో వాదించాడో అదంతా తప్పు అని ఈ రోజు తేలింది. ఈ రోజు కోర్టులను కూడా అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాదించాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే కోర్టులలో తీర్పు ఇవ్వకముందే ఈయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ల ముందరైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు ఎవరు లేరని, ఆయన పిహెచ్డి చేశారని, చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి చేశారని, దొంగల ముఠా నాయకుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మరి మాట మార్చి ప్రజల కోసం పుట్టిన పార్టీ, అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తా అన్న పార్టీ ఏమైపోయిందో మరి సడన్ గా యూటర్న్ తీసుకొని జైలుకు పోయి జైల్లో కలిసి వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను అంటున్నాడు. మరి నాకే అర్థం కాలేదు, ఏమన్నా చిప్ ఏమన్నా మార్చుకున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు, నాకైతే అర్థం కాలేదు. రోబోలో చిప్ మారుస్తారు కదా, అలా ఏమన్నా మార్చుకున్నాడేమో రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఎందుకబ్బా పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ చెప్తా ఉంటాడు, మాటల్లో నిజాయితీ ఉంటుంది, చేతుల్లో మాత్రం నిజాయితీ ఉండదు. ఆయనేమో సుభాష్ చంద్రబోస్ను, భగత్ సింగ్ ను, చెగువీరాను ఇలాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటాడు. ఆయనే ఆదర్శంగా వాళ్ళ పేరు చెప్పుకొని వాడుకుంటాడు తప్ప నిజ జీవితంలో అలా చేసే పరిస్థితి లేదు, ఆయన చేతుల్లో అటువంటి పరిస్థితి లేదనే విషయం ఆయనే చెప్పాడు. సరే, వాళ్ళిద్దరి విషయం చెబుతున్నారు, మీరు గ్రౌండ్ లో ఎక్కడున్నారు చెప్పండి, మీరు ఎక్కడున్నారు గ్రౌండ్ లో? సార్ నేనేమంటే, మీరు గ్రౌండ్ లో లేరా ఉండారా అనే విషయం అన్ని సర్వేలలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 120 సీట్ల పైన గెలుస్తున్నామని అన్ని సర్వేలు చెప్తా ఉంటే, 175 మీ లెక్క 175 కదా, 120 పడిపోయింది గ్రాఫ్. సార్ ఒక్క నిమిషం, నేను సర్వేల గురించి చెప్పాను. మేము గెలవాలనుకునేది 170 సీట్లు, మా ఎమ్మెల్యే అభ్యర్థులు 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేస్తా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కీర్తన లాంటి ఆటుకోర్లంతా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే చేసుకుందాం మనం ఈసారి, ఇంతవరకు ఎమ్మెల్యే కూడా చేసుకోలేకపోయినా, ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారిని కీర్తన గారు మాట్లాడతారు, మీరు అడిగిన దాన్ని కీర్తన గారు చెప్పబోతున్నారు. ఒక్క నిమిషం నా కీర్తన గారు మాట్లాడుతూ మా అంబటి రాంబాబు గారి గురించో, లేకుంటే రోజమ్మ గారి గురించో, గుడివాడ అమర్నాథ్ గారి గురించో వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఖచ్చితంగా విమర్శిస్తారో వాళ్ళని గురించి వీళ్ళు మాట్లాడడం, వీళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడం, ఇంకా వాళ్ళు ఆ విధంగా ఆనందించుకోవాల్సిందే తప్ప వేరే ఏం చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడా పోటీ చేసే పరిస్థితి లేదు, సత్తెనపల్లిలో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు, నగరిలో పోటీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్ప, అంటే 15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద నడిచే పార్టీ ఏదైనా ఉందంటే, ఈ దేశంలో ఏదైనా ఒక స్వతంత్రంగా పార్టీ పెట్టుకొని ఇతర పార్టీ నాయకుడు చెప్తే ఇచ్చే ఎమ్మెల్యే సీట్ల మీద ఆధారపడి బతికే పరాన్న జీవి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి కీర్తన గారికి తెలిసినా తెలియనట్టుగా నటిస్తాదో మరి నాకైతే తెలియదు, కానీ పరాన్న జీవులు ఏదైనా ఉన్నారంటే పాపం పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే వాళ్ళు లేరు. ఎందుకంటే చంద్రబాబు పల్లెకి మోయడానికే పార్టీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు పల్లెకి మోయడానికే పార్టీ పెట్టాడు. ఆయన ఇంకా ఎవరి పల్లెకి మోయడానికి కాదు. ఆయన ఏదో అలా ఏం చెప్తాడు,
మీరు పొద్దున్న లేస్తే హనుమంత్ రెడ్డి గారు, మీరు పొద్దున్న లేస్తే మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే విషయం పక్కన పెట్టి పక్కింట్లో ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఆయన డిన్నర్ మీటింగ్లో ఏం మాట్లాడు, ఇవే మీరు జనం గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. బటన్లు నొక్కడం ఒక్కటే కాదు, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడాలి. కీర్తన్ గారు ఒకసారి మాట్లాడతారు. ఇందాక ఒక్క నిమిషం మీరు కంటిన్యూ చేద్దరు, ఒకసారి ఆవిడేదో అడుగుతున్నారు, మాట్లాడండి సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీఎం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం సార్, ఆయన వెనకాల 18 కేసులు 36 కేసులు అలా ఉండాలన్నా పవన్ కళ్యాణ్ గారికి? మీరేమో విమర్శిస్తారు, మీరేమో అంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని మీరే అంటారు, మీ పెళ్లిళ్ళ గురించి మీరే ఎత్తుకుంటారు, మళ్ళా మీరే కేసులు అంటారు, ఇంకోటి అంటారు. కేసులు ఏ విధంగా వచ్చాయో వినండి మేడం, కీర్తన గారు, కేసులు ఏ విధంగా వచ్చాయి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మీకు అజ్ఞానం ఉంటే తెలుసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కోర్టులో కేసులు వేసి మీ జేడి లక్ష్మీనారాయణ హనుమంత్ రెడ్డి గారు, మీ వైసీపీ నాయకులకు ఉన్నంత జ్ఞానం మాకు ఇంకెవరికీ లేదండి. ఎందుకంటే 38 కేసులు ఉండి 12 సంవత్సరాల నుంచి కోర్టులకు హాజరు కాకుండా 3500 వాయిదాలు తీసుకుని జ్ఞానాలు అజ్ఞానాల గురించి మాట్లాడాల్సి వస్తే మీ అంత జ్ఞానం ఇలాంటి దొంగ తిరుగుడు వ్యవహారాలు ఈ జ్ఞానాలు ఎవరికి లేవండి. తీర్పిచ్చారు. అవునండి, ఏం తీర్పిచ్చారు? బెయిల్ మీద ఉండి 3500 వాయిదాలు బెయిల్ మీద. మీరు గెలిస్తే ప్రజలు ఓటేసినట్టు, మేము గెలిస్తే డబ్బుకు అమ్ముడుపోయినట్టుగా, లేకపోతే ఈవీఎంలు పనిచేయనట్టుగా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి. ఇప్పుడు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఈవీఎంల గురించి కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసామే మనం, ఈ రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో బతుకుతా ఉన్నామే మనము. ఉన్నామంటున్నా. హనుమంత్ గారు, మంచి జరిగితే కీర్తన్ గారు మాట్లాడతారు ఒకసారి. నేను ఆన్సర్ చేస్తాను మీరు అడిగిన క్వశ్చన్ కి. ఇప్పుడు మీ దృష్టిలో సీఎం అంటే ఏం సార్? కేసుల చుట్టూ తిరుగుకుంటూ ప్రత్యేక హోదా కోసం మెడలు వస్తానని చెప్పి వాళ్ళకి శాల్వాలు కప్పుతూ సలాం కొట్టుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ అవుతుందా గమ్మని ఉండడము, మనకు రావాల్సిన నిధులు అడుక్కోలేని దుస్థితిలో ఉండడం కేంద్రంతో, కేంద్రం సత్సంబంధాలంటే కేవలం శాల్వాలు కప్పడం మాత్రమే. మరొక విషయం అంటే కోడి కట్టి డ్రామా ఆడి